హలో ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చూద్దాం. ఎటువంటి ఎక్స్పైరీలు అయితే ఈరోజు లేవు. ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్లో క్లోజ్ అవగా, విప్రో ఫ్లాట్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్లైట్ గ్రీన్లో ఉంది. పెద్దగా ఐడిఆర్స్ నుంచి బుల్లిష్ సెంటిమెంట్ కానీ బేరిష్ సెంటిమెంట్ కానీ అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఇండియన్ ఐటీ అంటే నిఫ్టీ ఐటీ అనే టాప్ లూజర్గా ఉంది. ఎనర్జీ, ఫార్మా, పిఎస్యూ బ్యాంకుల్లో కొద్దిగా మొమెంటం అనేది బుల్లిష్ సైడ్ కనిపించింది. మొత్తం మీద ఓ 50-50 బుల్లిష్ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే చైనా A50 ఫ్యూచరు టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాను, సౌత్ కొరియా, జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ యూరప్ స్లైట్ బేరిష్ టు ఫ్లాట్ అనేది ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక టాప్ గెయినర్స్లో రష్యా, ఆఫ్ కోర్స్ గ్రీన్లో ఫ్రాన్స్, హాంకాంగ్, లండన్ అనేది కనిపిస్తుంది. ఇంకా మనకి గ్లోబల్గా మార్కెట్స్ నుంచి పెద్దగా బుల్లిష్ సెంటిమెంట్ కానీ బైరిష్ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు. యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో కనిపిస్తూ ఉన్నాయి. గెయినర్స్లో డౌ, నైకే, చెవ్రాన్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో కొద్దిగా రికవరీ జరిగినట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ రావడం ఇది నెగిటివ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే రష్యా, UK అండ్ చైనా వీటన్నిటికి కూడా హాలిడే అనేది కనిపిస్తూ ఉంది లండన్కి. ఇండియా బేస్డ్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. అంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్పెండింగ్ చేస్తున్న దానికి గవర్నమెంట్ ఎర్నింగ్ అంటే ఆదాయం సంపాదిస్తున్న దానికి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం అనమాట. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చిందంటే గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తుంది, ఖర్చు పెడుతుంది ఆదాయం కంటే కూడా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా నెగిటివ్గా అయితే తీసుకోలేము. ఒక్కోసారి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుకి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే లోన్ తీసుకొని కానీ అట్లా ఏదన్నా కానీ స్పెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటితో పే చేయడం జరుగుతుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అవుట్పుట్ అనేది రావడం జరిగింది ఇయర్ బేసిస్లో. ఇదైతే పాజిటివ్గా వచ్చింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది మొత్తం మీద అంటే పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎకనామీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రోజున పెద్దగా ఈవెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. అయితే ఫ్రెండ్స్, చెప్పుకున్నాం కదా, యూఎస్ మార్కెట్స్ కొంత అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా మొత్తం మీద కొంత సెంటిమెంట్ బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. అయితే ఈ మంత్లో మనకి చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిటెడ్ అంటే స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళుతుంటాయి కదా, అటువంటిగా ఎటువంటి స్టాక్ అనేది కూడా కనిపించట్లేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే కొటాక్ బ్యాంక్, ONGC, BEL అనేది టాప్ గెయినర్గా ఉండగా, అదాని ఎంటర్ప్రైజెస్, ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్, TCS, టెక్ మహీంద్రా, ఐటీ కంపెనీస్ కొద్దిగా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ATGL, హుడ్కో, APL అపోలో, IRB, ఆరో ఫార్మాలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. బిర్లా సాఫ్ట్, టాటా ఎలక్సీ, MCXలో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. టోటల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ సైడ్ 50% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 42% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. స్లైట్గా బుల్లిష్ సైడ్ అనేది పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం నిఫ్టీలో ఏం జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే స్టిల్ ఏంటంటే షార్ట్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి చూపిస్తుంది. షార్ట్ బిల్డప్ అంటే ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక ఎనీహో ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ అయితే ఫిల్ చేసింది. 23,720 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. 23,400 అనేది ఒక మోస్తరు రౌండ్ నెంబరు. ఈ నంబర్ అనేది మనం గమనించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చాలా ఫ్లాట్గా ట్రేడ్ అయింది. 51,217 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 50,454 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 15కి దగ్గరగా వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా.
సో వోలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ ప్రస్తుతానికి ఒక 45 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ అయితే కన్సాలిడేషన్ తీసుకొని సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. అంటే డాలర్ ఇండెక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎగెనెస్ట్ అదర్ కరెన్సీస్. నిన్నటి రోజున ట్రికీ సిచ్యువేషన్ ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయింది, అక్కడ నుంచి కూడా గ్యాప్ ఫిల్ అయింది. బట్ ఎనీహౌ డోజీలాగా ఫార్మేషన్ జరిగింది. సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు మనం గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే గ్యాప్ డౌన్ అయిందనమాట. ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్ క్లోజ్ కంటే కింద ఓపెన్ అయింది కాబట్టి మనం గ్యాప్ డౌన్ అంటాం. మనం చూస్తున్న సమయానికి ఒక 37 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ 23,730 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 23,805 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇదనమాట మన నిఫ్టీ ఫ్యూచరు. సో ఫ్రెండ్స్, ఒక 70-75 పాయింట్లు మనకేంటంటే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్లో మొమెంటం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి న్యూస్లో ఉన్నాయి. కల్పతరు ప్రాజెక్ట్స్, ఐటీసీ, ఎస్జేవిఎన్, న్యూజెన్ సాఫ్ట్వేర్, ఉత్కర్ష్ ఎస్ఎఫ్వి, టీవీఎస్ హోల్డింగ్స్ అనేది లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా సమరీ అనమాట, అంటే ఇండికేటర్స్ని మొత్తం కూడా మనం క్లబ్ చేసి చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్స్లో ఫ్లాట్ టు బులిష్గా కనిపిస్తుంది. మొత్తం మీద మనం 2 సెషన్స్ నుంచి చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనకి గ్యాప్ డౌన్ జరుగుతుంది, కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మార్కెట్ ఎటు సైడ్ అయినా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇండియా విక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉంది కాబట్టి. సో మార్కెట్ ఎటు వెళితే అటు వెళ్ళటం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.